హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తెలుగు పిల్ల. ఈ రోజైతే ఒక స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రైడ్ రైస్ లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఇందులోకి నేను 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లోకి అయితే కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఈ 2 ఎగ్స్ ని దాంట్లో వేసేసుకొని పైన కాస్త సాల్ట్ వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే దాంట్లో వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఫ్రై చేసిన ఎగ్ పీసెస్ యాడ్ చేశాక తర్వాత అయితే రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసాక దాంట్లోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్, సోయా సాస్ అయితే వేసేయాలి. అన్నీ వేసాక హై ఫ్లేమ్ మీద మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా ఇలానే చేస్తాను. నాకైతే ఇలా చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది. నాకు తెలిసి బయట రెస్టారెంట్లో కూడా ఇంత మంచి టేస్ట్ అయితే ఉండదు. ఇక్కడైతే నేను వెనిగర్ ప్లేస్లో లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇది మిగిలిపోయిన అన్నంతో అయితే చేశాను. మీ ఇంట్లో కూడా అన్నం వేస్ట్గా ఉండిపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చేస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసేయండి. Please do like, share, subscribe to It's Me Telugu Pilla.